పూజా కార్యక్రమం జరుగుతుంది. గోపిన నందమూరి తారక రామారావు గారికి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి మహిళల్ని అక్కడ ఉండవలసిందిగా కోరుతున్నాను. జెంట్స్ అందరూ కొంచెం సైడ్కి రావాల్సిన కోరుకున్నాను. మహిళలందరూ ఎన్టీఆర్ 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 జిందాబాద్ ఎన్టీఆర్ జిందాబాద్. నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఓకే అన్నా దయచేసి మహిళలందరూ ఉన్నారు, కొంచెం ఎరికలన్నా. దయచేసి జెంట్స్ అంతా మొత్తం మనం బహిరంగ సభకి వెళ్తాము. ఇది మహిళల సభ, మహిళలు మాత్రం ఉంటారు. నాతో పాటు అందరూ కూడా బస్ స్టాండ్కి వెళ్తాం. అందరూ బస్ స్టాండ్కి వెళ్తాం అన్న, అందరూ బస్ స్టాండ్కి వెళ్తాం, బస్ స్టాండ్కి వెళ్తాం. ఇంకా కాసేపులోనే ఏపీఎస్ బస్ స్టాండ్ దగ్గర బహిరంగ సభ జరుగుతుంది. అక్కడికి మన మగవాళ్ళందరూ వెళ్ళాల్సిందిగా పదే పదే కోరుతున్నాము. తమ్ముళ్ళు వెనక్కి వెళ్ళండి, మీరు బాగా వెనక్కి వెళ్ళాలి. ఇది మహిళల మీటింగు, కొంచెం వెనక్కి వెళ్ళిపోండి, ఫ్రీగా వదిలిపెట్టండి. మీరు రద్దు వేసే ప్రాబ్లం వస్తుంది, కొంచెం వెనక్కి వెళ్ళండి. మీటింగ్ దగ్గరికి వెళ్దాం మనం. ప్లీజ్ క్యారీ ఆన్. లేకపోతే మీరు కూడా చీర కట్టుకుని ఇక్కడ రావాలి. వెళ్ళండి మీరు ముందు. క్యారీ ఆన్. తమ్ముళ్ళు మీరే చెప్పేసా, మా బంగారు తమ్ముళ్ళు, మంచి తమ్ముళ్ళు వెళ్ళిపోవాలి. వెళ్ళండి, మీరు కొంచెం క్లియర్ చేయండి. అటు ఇటు ఎక్కడ కూడా రద్దీ రాకూడదు, ఫ్రీగా మీటింగ్ జరగాలి. ఓకే. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన తూర్పు రాయలసీమ పట్టభద్రులు డాక్టర్ కంచెర్ల శ్రీకాంత్ సార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. మన కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు పెద్దలు గౌరవనీయులు మన టీఎస్ మునిరత్నం సార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. మన సమన్వయ కమిటీ దిగేనా 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 కొంచెం ఇబ్బంది అయింది. దిగైనా దిగప్ప దిగాయి దిగాయి దిగైనా అలా మీరు కూడా కారణాలకు వచ్చి
అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మనందరి ఆరాధ్య దైవం, కుప్పం ముఖ్యపీఠ ఈ రాష్ట్రానికి 2024లో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మన అందరి అభిమాన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ మహిళ ముఖాముఖి కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఒక్క పిలుపు మేరకు చంద్రన్ అంటే మన అన్న బిడ్డ అని చెప్పేసి భావించి విచ్చేసిన తెలుగు మహిళా సోదరి సోదరి మనందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 1,00,000 ఓట్ల మెజారిటీతో లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అనేదానికి మీ అందరి కలతాల పొలము ఆశీస్సులే కాలంలో కనపడతాండి. గెలుస్తారా లేదా? 1,00,000 ఓట్ల మెజారిటీ కుప్పం కోటలు బద్దలు కొడతామా లేదా? వైఎస్ఆర్సీపీకి డిపాజిట్ గెలుపు చేస్తామా లేదా? మహిళలందరూ 50% ఈ నెలలో సగం, ఆకాశంలో సగం, 1,00,000 ఓట్ల మెజార్టీలో కూడా సగం బాధ్యత మీరే తీసుకోవాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి సందేశాన్ని, సూచనలు పాటిస్తూ ఈ ఎన్నికల్లో అఖండ మెజారిటీ 1,00,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిపించుకునే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి మహిళా సోదరులను తీసుకోవాలని కోరుకుంటూ సెలవుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిల్లాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమాచారం మహిళలందరికీ కూడా ఉపయోగపడేలా అందించినందుకు గాను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు మన కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు పెద్దలు శ్రీ టిఎస్ మునిరత్నం సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. మన ఆరాధ్య దైవం, కుప్పం అభివృద్ధి ప్రదాత, మనం ప్రతి ఒక్కరు కూడా మన గుండెల్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని కుప్పం నియోజకవర్గ మహిళలతో ముఖాముఖిగా మీతో మాట్లాడాలని చెప్పి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క పిలుపుతో దాదాపు 5-6 మంది మహిళలు కుప్పం నియోజకవర్గం ప్రతి ఒక్క బూత్ నుంచి విచ్చేశారు. ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా కుప్పం నియోజకవర్గంలో ఉన్న 70,000 కుటుంబాలు, ప్రతి కుటుంబం ఏ విధంగా అభివృద్ధి కావాలి, ప్రస్తుతం ఉన్నటువంటి మీ ఆదాయాన్ని 1కి 3 రెట్లు ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా చేయాలనేటువంటి ప్రణాళిక ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి కుటుంబం యొక్క ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేసే బాధ్యత తీసుకుంటామని పదే చెప్తున్నారు. కాబట్టి ఏదో జగన్ ప్రభుత్వం వచ్చినటువంటి భిక్షంగా పారేసినటువంటి మన డబ్బులు కాశపడి, చిల్లర్లకు ఆశపడి మన కుటుంబాన్ని శాశ్వతంగా అభివృద్ధి చేసే వ్యక్తిని మనం మర్చిపోకూడదని చెప్పి తెలియజేస్తూ, ప్రతి గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి కావాలనో గ్రామ వికాస్ పత్రం ద్వారా ప్రతి విలేజ్ కూడా ప్రణాళిక తయారు చేశాం. చంద్రబాబు నాయుడు వెంటనే ప్రతి గ్రామానికి తార్ రోడ్లు కానీ, ఎన్టీఆర్ సిటీలో కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అదేవిధంగా సాగునీటికి సంబంధించి చెక్ డ్యాములు, చెరువుల అభివృద్ధి కానీ అందరినీ వెంటనే పూర్తి చేసి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి 600 చెరువులు కూడా నింపి ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉండే కార్యక్రమాన్ని వెంటనే తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి మోసం చేసి కేవలం ఓట్ల కోసం తప్పుడు ప్రచారం చేస్తారు. దయచేసి మీరు గమనించాలి. ఎన్నికల కోసం పనిచేసేవాడు పొలిటీషియన్, రాబోయే తరాల గురించి ఆలోచన చేసే వ్యక్తి స్టేట్స్ మ్యాన్.
చంద్రబాబు నాయుడు రాబోయే తరాల గురించి శాశ్వతంగా అభివృద్ధి గురించి ఆలోచన చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం అందరూ కూడా 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలి. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలిపించి కుప్పం అభివృద్ధి, మీ కుటుంబాల యొక్క అభివృద్ధిని మనం చేపట్టాలని కోరుతూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన శాంతిపురం ఎక్స్ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆర్ రాజన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ రాజన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు మాన్యశ్రీ గౌరవనీయులు 2020 సృష్టికర్త, ఆంధ్రప్రదేశ్ యువకుల ఆశాజ్యోతి 2047 విజన్ని సృష్టిస్తూ రేపు ప్రతి వ్యక్తిని ఆదాయ వనరుగా ఎలా సృష్టించాలా, ఈరోజు రాష్ట్రంలో అక్రమాలు అన్యాయాలే రాజ్యమేళ్తా ఉన్నాయి. కానీ నిజాయితీగా సంపాదిస్తే ఎలా ఉంటుంది, నిజాయితీగా ఎలా ఉంటుంది, ఒక విజన్తో చంద్రబాబు నాయుడు గారు యువతని అలాగే మన మహిళల్ని అందరినీ కూడా డ్వాక్రా మహిళలను ఇంట్రడ్యూస్ చేసి డ్వాక్రా పొదుపు సంఘాల ద్వారా ఈరోజు మహిళలంతా కూడా ఆర్థికంగా చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, మహిళలే పట్టుకొమ్మ బీసీలకి, అలాగే బీసీలే ప్రాణం తెలుగుదేశం పార్టీకి. 1983లో ఈ జిల్లా నుంచి బగిడి గోపాల్ అనే ఒక ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు. ఆయన బీసీ సంబంధించిన వ్యక్తి. అలాగే 1985లో సత్రవాడు మున్రామయ్య గారు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. వారు వన్యకుల క్షత్రియ సమాజానికి చెందిన వ్యక్తి. ఈరోజు ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చులు పెడుతూ కులాల మధ్య ఎలాంటి విభేదాలు సృష్టించాలో అలాంటి సృష్టిస్తూ ఈరోజు మేము వీళ్ళకి అవకాశం ఇచ్చాం, వాళ్ళకి అవకాశం ఇచ్చామని చెప్తున్నారు. కానీ మొదటి నుంచి కూడా వన్యకుల క్షత్రియుల్ని అలాగే బీసీ కులాలన్నింటినీ ఆదరించున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనికి ఉదాహరణ 2014లో చూస్తే మీరు 2014లో దాదాపు 14 మార్కెటింగ్ కమిటీలు ఉంటే దాంట్లో 8 మార్కెటింగ్ కమిటీలు బీసీలకే ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. రాను ఆర్థిక పరిస్థితులు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయినా కాబట్టి మనం బీసీలు అందరం కూడా కొంత రీచ్ కాలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈరోజు కొంత టికెట్ల రూపంలో మ్యాక్సిమం చాలా మంది కూడా బీసీలను ఎంకరేజ్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ. అలాగే రాబోయే రోజుల్లో కూడా మనందరిని ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా మనందరికీ మంచి భవిష్యత్తుకు సృష్టిస్తారని సార్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉండాలి. బీసీలందరూ కూడా మీరు చూస్తే వైఎస్ఆర్సీపీలో 2 మంత్రులు బీసీకి చెందిన మంత్రులు బయట ఉంటే 4 వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు లోపల కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉంది. అంటే మినిస్టర్లకే వాళ్ళ దగ్గర అలా ఉంది. అంటే సూడో పరిపాలన వాళ్ళది. బీసీలను అడ్డం పెట్టుకొని మొత్తం రెడ్లే ఒక సామాజిక వర్గమే వైఎస్ఆర్సీపీని పాలిస్తూ ఉంది. మొత్తం 4 పాలిస్తున్నారు ఆ పార్టీని. ఈరోజు కుప్పంలో వచ్చి దందా చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ జిల్లాకు ఏం చేశారో చెప్పి మళ్ళా కుప్పంలో ఓట్లు అడగాలని కోరుకుంటున్నా. ఈ జిల్లాకు తెలుగుదేశం పార్టీ చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో ద్రవిడ యూనివర్సిటీ, పాలారు మీద మనకు ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో శ్రీతులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే ఇవన్నీ జరిగింది. కాబట్టి మనకు ఏం చేశారో డెవలప్మెంట్ అనేది మన కళ్ళ ముందర కనబడతా ఉంది. వాళ్లకు అరాచకం తప్పితే నిన్న చిత్తూరు తిరుపతిలో అయితే ఒక 50 ఏళ్ల ముసలామె, ఒక 70 ఏళ్ల ముసలామె ఒక ఇంట్లో ఉంటే వాళ్ళిద్దరిని ఖాళీ చేసి ఈ వైసీపీ నాయకులు ఆ ఇంటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అలాగే మాధవరం దగ్గర, కొత్త మాధవరం దగ్గర ఒక చేనేత కార్మికులకు సంబంధించిన 3 ఎకరాల 10 సెంట్లు నేల ఉంటే దాన్ని కూడా వాళ్ళ పేరుతో పట్టా మార్పించుకొని ఆయన ఈ మధ్య ఒక చట్టం తెచ్చాడు.
రూల్ నెంబర్ 3 అని ఆర్టికల్ 3 అని ఒక చట్టం తెచ్చాడు. ఆ చట్టం ప్రకారం అయితే మన భూములు మన ఇండ్లు కూడా మనకు ఉండవు. ఖచ్చితంగా అవన్నీ కూడా ఆఫీసులు ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళకి ఆ భూములు వెళ్ళిపోతాయి, ఆ పట్టాలు వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ సభ సందర్భంగా నేను సార్ని కోరుకుంటున్నా, ఆ రూల్ నెంబర్ 3ని మన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాలా, కోర్టులకు కూడా అధికారం చేసే పరివిలో మనం ఉండాలని కూడా కోరుకుంటూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీరందరూ కూడా 2 ఓట్లు ఇస్తారు మనకు. ఈ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీదే వేసి వాళ్ళు ఎలాంటి చీటింగ్ చేసినా కూడా మీరేది పట్టించుకోకుండా మనం 2 సైకిల్ గుర్తు మీదే, బటన్ అయితే బటన్ నొక్కండి, పాంప్లెట్ ఇస్తే వాటి మీద ముద్రించండి. 2 సైకిల్ గుర్తు మీదే ఓట్లేసి అత్యంత మెజారిటీతో, కుప్పం అయితే 1,00,000 ఓట్ల మెజారిటీతో మీరు గెలిపించాలని కోరుకుంటున్నా. ఈరోజు అతి నిరుపేద కుటుంబంలో పుట్టిన నన్ను, వన్యకుల క్షత్రియుడైన నన్ను జిల్లా పార్టీకి అధ్యక్షుని చేసి నీ భవిష్యత్తు నేను చూసుకుంటానని చెప్పిన ఘనత మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. కాబట్టి వ్యక్తి యొక్క క్యారెక్టర్, మంచి చెడులు అన్నీ చూసి ఇవన్నీ కూడా చేస్తున్నాడు. మనం అందరం ఖచ్చితంగా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్, ముందుగా మన గౌనివారి శ్రీనివాసులు సార్ గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ, సార్ మీరు అవకాశం ఇస్తే మహిళల తరపున నేను ఒకే ఒక్క విషయాన్ని అడగాలదలుచుకున్నాను సార్. కుప్పంలో మహిళల మీద దాడులు, అరాచకాలు ఎక్కువైపోయాయి సార్ వైసీపీ వాళ్ళ ద్వారా. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్. ఈ ఒక్క కోరిక మన్నించి మాకు మహిళలందరినీ, మన తెలుగుదేశం పార్టీ వస్తేనే మహిళలందరూ బాగుపడతాం సార్. అందువల్ల మీరు మాకు ఈ న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు అని 2 గంటల నుంచి ఎండగా ఉన్నా, ఎంతో ఇబ్బందిగా ఉన్నా, గుండెల నిండా నాయకుడి మీద అభిమానం ఎలా ఉంటుందో చూపించిన మా మహిళా సోదరీమణులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మన కుప్పం ముద్దుబిడ్డ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే బెటరా? ఓకేమ్మా. సీఎం 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 సీఎం. థ్యాంక్ యూ. ఓకే, నాకు ప్లీజ్ తమ్ముళ్ళు ఈరోజు